యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున మీ అందరికీ నిండు వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. మరి దినము పరిశుద్ధ బైబిల్ గ్రంథములో ఒక చిన్న మాటను మనము నేర్చుకుందాము. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 32వ వచనములో కింది మాటను మనము నేర్చుకుందాము. ఆ దినమున యెహోవా నామమును బట్టి ఆయనకు ప్రార్థన చేయవారందరూ రక్షింపబడుదురు. ఆ దినమైన ఈ దినమైన ప్రతి దినము కూడా ప్రభువుకు ప్రార్థన చేసి ప్రార్థన పూర్వకంగా దేవునికి మన మనవులు తెలియజేసి ప్రతిదినం ప్రభుతో సహవాసం చేసి ప్రార్థన పరులుగా మనం ఉన్నప్పుడు అపవాదిని ఎదిరించగలము, కరువును ఎదిరించగలము, ప్రతి విషయంలో విజయం పొందుకునే వారిగా మనం ఉంటాము. మరి స్వస్థతలు పొందుకోగలము, మరి అదేవిధంగా అద్భుతాలు చూడగలము, ఆశ్చర్యమైనటువంటి కార్యాలు మనం పొందుకోగలం ప్రియులారా. అదే కాకుండా దేవుని యొక్క గొప్ప రక్షణలో మనం నిలవగలం. ఎవరైతే ప్రార్థన పరులుగా ఉంటారో వారిని ఎల్లవేళలా నేను రక్షిస్తాను అని ఇక్కడ దేవుడు లేఖనం ద్వారా సెలవిస్తూ ఉన్నాడు. ప్రార్థన లేకుండా భోజనం చేయటం, ప్రార్థన లేకుండా ప్రయాణం చేయటం, ప్రార్థన లేకుండా పనులు ప్రారంభించటం, ప్రార్థన లేకుండా మరి ఇంకేదైనా నువ్వు మొదలు పెట్టడం అనేది అది నీకు క్షేమకరం కాదు. క్రైస్తవులమైన మనము, దేవుని ఇష్టపడేటటువంటి సకల ప్రజలు ఎవరైనా కావచ్చు, అందరూ కూడా దేవునికి మొదట ప్రాధాన్యత ఇచ్చి ప్రార్థన పూర్వకంగా దేవునికి మహిమ చెల్లించి మనం చేయబోయే పనిని దేవునికి ముందుగా మరి చెప్పుకొని మొదటి ప్రాధాన్యత దేవునికి ఇచ్చిన తర్వాతనే మనం ప్రార్థన పూర్వకంగా దేవుని వద్ద కనిపెట్టి మనవి చేసిన తర్వాతనే మనం ఏదైనా ప్రారంభించాలి, ఎటైనా కదలాలి, ఏదైనా చేయటానికి పూనుకోవాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, కావున దేవుడు ఈ వాక్యం ద్వారా ఏమని సెలవిస్తున్నాడు? ఆ దినమున యెహోవా నామమును బట్టి ఆయనకు ప్రార్థన చేయ వారందరూ రక్షింపబడుదురు. మరి వేరే నామమును బట్టి మనం చేసే వాటి వలన వ్యర్థమే, కానీ యెహోవా నామమును బట్టి అనగా ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయ వారందరూ మాత్రమే రక్షణ పొందగలరు. రక్షణ యెహోవాది, రక్షించేవాడు యెహోవా, యుద్ధము యెహోవాదేనని దేవుడు సెలవిస్తున్నాడు. గనక ప్రార్థన చేయటము మన వంతు, కార్యము చేయటము దేవుని వంతు. కాబట్టి ప్రార్థన చేస్తే మన పరిస్థితులు మార్చబడతాయి, స్తుతి చేస్తే మన స్థితిగతులు మార్చబడతాయి. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రార్థన పూర్వకంగా ప్రభు వద్ద కనిపెట్టి మనవి చేయండి. మిమ్మల్ని మీరు తగ్గించుకొని దేవునికి నిత్య మహిమ చెల్లించే వారిగా ఉండండి. ప్రార్థన ఒక ఆయుధం వంటిది. కాబట్టి ప్రార్థనతో నీవు ఏదైనా సాధించగలవు. ప్రార్థనకే దేవుడు పరలోకాన్ని విడిచిపెట్టి నీ దగ్గరికి రాగలుగుతాడు. మరి భగవంతుని మనం కిందికి తీసుకురావాలంటే